డిప్రెషన్ ఉన్నవారు చాలా నిస్సహాయంగా ఉంటారు. జీవితంలో ఆశ అనేది లేని నిరాశవాదులుగా కనపడుతూ ఉంటారు. డిప్రెషన్ నుంచి బయటపడాలంటే థెరపీలు, మందులు అవసరమవుతూ ఉంటాయి. అయితే మందులు వాడకుండా సహజమైన పద్ధతుల ద్వారా కూడా డిప్రెషన్ ని తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. డిప్రెషన్ ఉన్నప్పుడు మన ఆలోచనలే మనకు శత్రువులుగా మారుతుంటాయి. ఇలాంటప్పుడు మన ప్రవర్తనలో, జీవన శైలిలో, ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకోవడం ద్వారా డిప్రెషన్ నుండి బయటపడవచ్చు. డిప్రెషన్తో బాధపడుతున్న వారు ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాల్సిన పనులతో ఒక దినచర్య ఉండేలా చూసుకోవాలి. వారు రోజుకో రకమైన మానసిక స్థితిలో ఉండి తమ రోజువారీ పనులను కూడా చేయలేని స్థితిలోకి వెళ్లిపోతుంటారు. డిప్రెషన్ ఉన్నవారు తాము చేయాలి అనుకున్న పనుల్ని సైతం చేయలేకపోవడం వలన మరింతగా ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే ఏ రోజుకా రోజు ఏదో ఒక పని చేయాలి అనే లక్ష్యాన్ని పెట్టుకుని దానిని పూర్తి చేయాలి. మొదట తక్కువ స్థాయి లక్ష్యాలు పెట్టుకుని వాటిని పూర్తి చేస్తూ నిదానంగా లక్ష్యాల స్థాయిని పెంచుకోవాలి. దీనివలన నిరాశ, నిస్పృహలు తగ్గుతాయి. అలాగే ప్రతిరోజు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామంతో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. మానసిక ఒత్తిడి అనేది చాలా తరచుగా వింటున్నాం. ఎస్పెషల్లీ ఇది వరకు మనం మాట్లాడినప్పుడు ఈ మానసిక ఒత్తిళ్లు కాస్త వయసు పైబడిన వాళ్ళలో వచ్చేది. ఇప్పుడు యంగ్స్టర్స్ యాక్టివ్గా వర్క్ చేసే వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. దీనికి ప్రాబబిలిటీ ఆఫ్ రీజన్స్ ఏంటంటే ఇన్డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్, హెవీ వర్క్ టార్గెట్స్ అండ్ అన్రియలిస్టిక్ టార్గెట్స్ అండ్ అచీవ్మెంట్స్. అంటే ఇదేంటంటే బాడీలో ఎటువంటి ప్రక్రియలు జరగాలి, ఏ విధంగా జరగాలి అని మరిచి పనిచేయడంలోనే ఈ ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ శాతం ఈ మానసిక ఒత్తిడి ఎవరికైతే ఆడ్ టైం షిఫ్ట్స్ ఉన్నాయో వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. ఎవరికైతే ఎక్స్టెండెడ్ అవర్స్, అంటే నేను కొంతమందిని కలుస్తుంటాను 16-17 అవర్స్ వర్క్ చేస్తున్నారండి, వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా రిలాక్స్ కారో, ఎవరైతే కాస్త హాలిడే వెళ్ళరో, ఎవరైతే కంటిన్యూస్గా స్ట్రెస్కి గురి అవుతుంటారో వీళ్ళల్లో డిప్రెషన్ అనేది తరచుగా చూస్తుంటుంటాం. మరి ఈ మానసిక ఒత్తిడి వల్ల వివిధ రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. వాటిల్లో ముఖ్యంగా ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. ఆ ద్వారా వచ్చే హార్ట్ ఆర్ బ్రెయిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా చాలా తరచుగా వింటున్నాం. అందుకోసం ఇంపార్టెంట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఇది న్యాచురల్ పద్ధతుల్లో ఎలా తగ్గించుకోవాలి, ఈ డిప్రెషన్ రాకుండా ఏం చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను వర్క్కి అలవాటు అనేది కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి వర్క్ని మనం ఎలా ప్రయారిటైజ్ చేయాలి, వర్క్ని మనం ఎలా ఈజీగా క్లియర్ చేసుకోవాలి, టార్గెట్ ఎలా అచీవ్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. సో ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లో ఒక రోజుని మీరు డివైడ్ చేసుకొని ఆ విధంగా మీకున్న వర్క్ని క్లియర్ చేసుకుంటూ వస్తే నంబర్ 1 కాన్ఫిడెన్స్ అనేది అక్కడే వస్తుంది. ఎందుకంటే మీ టార్గెట్ అచీవ్ అయ్యే కొద్ది మీకు రిలాక్సేషన్ అనేది బ్రెయిన్లో ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటుంది. ఆ బ్రెయిన్ రిలాక్సేషన్ జరిగిన దానివల్ల హ్యాపీ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అయ్యి స్ట్రెస్ తగ్గుద్ది. డిప్రెషన్ ఉన్నవారు తమ ఆహారం విషయంలో కూడా శ్రద్ధగా ఉండాలి. కొంతమంది డిప్రెషన్ వలన అవసరానికి మించి ఎక్కువగా తింటారు. అలాంటి వారు తమ ఆహారం విషయంలో స్వీయ నియంత్రణతో ఉండాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న చేపలు, గింజలు, విత్తనాలు, ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆకుకూరలు, క్యాబేజీ, బఠానీ, శనగలు, చిక్కుళ్ళు వంటివి డిప్రెషన్ ని తగ్గించడంలో ప్రధాన పాత్రని పోషిస్తాయి. కనుక ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. డిప్రెషన్ ఉన్నవారికి నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. నిద్రలేమి వలన డిప్రెషన్ మరింతగా పెరుగుతుంది. కనుక సరైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఒకే సమయంలో నిద్రపోయి ఒకే సమయంలో నిద్రలేచే అలవాటు చేసుకోవాలి. డిప్రెషన్ ఉన్నవారు బాధ్యతగా పనిచేయాలంటే భయపడుతుంటారు. కానీ ఇంటా బయట బాధ్యతగా పనులు చేయటం వలన చురుకైన, అర్థవంతమైన జీవన శైలి ఏర్పడుతుంది. ఖాళీగా లేకుండా ఏదో ఒక పని చేయటం చాలా అవసరం. ఆహార పదార్థాల్లో కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. అంటే ఈ డిప్రెషన్కి సంబంధించి మాట్లాడాలంటే మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ ఆహారంలో వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రిషనల్ వాల్యూస్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇలాంటి సోర్సెస్ ఉన్నవి మనకి ఈ డిప్రెషన్కి దారి కాకుండా కాపాడుతాయి. వీటిల్లో కొన్ని ఇంపార్టెంట్ విటమిన్స్ లైక్ వైటమిన్ డి, అలాగే సెరోటోనిన్ లెవెల్స్ అని బ్రెయిన్లో హార్మోన్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా బ్రెయిన్ పాజిటివిటీని తీసుకొచ్చి
డిప్రెషన్ తగ్గిస్తాయి. అలాగే మెగ్నీషియం అనే ఒక చిన్న కెమికల్ బ్రెయిన్లో జరిగే వివిధ రకాల ప్రక్రియలకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎనర్జీ ప్రొడక్షన్ ఆఫ్ సెల్ కింద ఈ మెగ్నీషియంకి చాలా క్రిటికల్ రోల్ ఉన్నట్టు రుజువులు ఉన్నాయి. అలాగే మీకు తెలిసిన వైటమిన్ డి అండ్ B12 మీ అందరికీ తెలిసిందే. ఇది డిప్రెషన్కి ట్రీట్మెంట్ న్యాచురల్ పద్ధతుల్లో రావచ్చు. ఆ న్యాచురల్ పద్ధతులు ఏంటి? లైట్ ఎక్స్పోజర్. ఎవరికైతే లైట్ ఎక్స్పోజర్ ఉంటుందో వీళ్ళల్లో పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్, ఇవన్నీ హ్యాపీ హార్మోన్స్కి దారితీసి ఆ డిప్రెషన్ లెవెల్స్ తగ్గించేదానికి ఆస్కారం ఉంది. దీర్ఘకాలంలో మనం కానీ నిద్రని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే, అంటే ఆ నైట్ టైం స్లీప్ అది కూడా 7 to 8 hours మెయింటైన్ చేస్తే డిప్రెషన్, స్ట్రెస్, మానసిక ఒత్తిడి తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ చేసినా కానీ మనకి ఇంకా న్యాచురల్ పద్ధతుల్లో రావట్లేదు నిద్ర అంటే మీరు డాక్టర్ని సంప్రదించి, అంటే సైకాలజిస్ట్, సైకోథెరపిస్ట్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఇలాంటి వాళ్ళని సంప్రదించి వితౌట్ మెడిసిన్స్ న్యాచురల్ పద్ధతుల్లో కూడా మనము నిద్ర అనేది సమపావుల్లో తెచ్చుకోవడం, టెన్షన్ అనేది, డిప్రెషన్ అనేది తగ్గించుకోవడం జరిగేదానికి ఆస్కారం ఉంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం, ప్రాపర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయడం, యోగా అండ్ మెడిటేషన్కి కాస్త టైం కేటాయించడం, వర్క్ని ప్రాపర్గా డివైడ్ చేసుకోవడం, ఇవన్నీ చేసిన దానివల్ల మనకి డిప్రెషన్ అనేది న్యాచురల్ పద్ధతుల్లో నివారించుకోవచ్చు. డిప్రెషన్ ఉన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు పెద్ద సమస్యగా మారతాయి. ఇలాంటప్పుడు మన ఆలోచనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తమకొచ్చే అన్ని ఆలోచనలు నిజాలు కాదని గ్రహించాలి. నెగిటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు వాటికి పాజిటివ్ థింకింగ్ ని జోడించాలి. డిప్రెషన్ నుంచి బయటకు వస్తాయనే ప్రచారంతో మార్కెట్లో కొన్ని రకాల సప్లిమెంట్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే వాటిని వాడాలనుకుంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. అంతకుముందే డిప్రెషన్కి మందులు వాడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్లటం, కొత్తగా ఏవైనా పనులు చేయటం, స్నేహితులతో సరదాగా సమయం గడపడం, ఆల్కహాల్, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం వలన డిప్రెషన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. డిప్రెషన్ కి గురైన వారికి అది పెద్ద సమస్య కానీ చాలా చిన్నపాటి మార్పులతో జీవనశైలిని సరిచేసుకోవడం ద్వారా డిప్రెషన్ ని దూరం చేసుకోవచ్చు. అలాగే వ్యసనాలతో డిప్రెషన్ నుండి బయటపడడం అసాధ్యమని కూడా గుర్తుంచుకోవాలి.